సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, తట్టుకొని నిలబడి కరెంటు అందిస్తున్నామని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే భవిష్యత్తులో కూడా మార్చ్, ఏప్రిల్, మే మాసాల్లో మేము పీక్ డిమాండ్ ఉండబోతా ఉంది కరెంటుకు సంబంధించి. ఎండాకాలం ఎక్కువ మొత్తంలో వాడకం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి 16,500 మిలియన్ మెగావాట్స్ని ఏర్పాటు చేసుకోవటానికి కావలసినటువంటి విద్యుత్ సంబంధించిన ప్రొడక్షన్ కూడా, అట్లాగే సరఫరా చేసుకోవడానికి కావాల్సినటువంటి మిగతా ఏర్పాట్లు కూడా పూర్తిగా చేసి పెట్టుకున్నాం. ఎవరికైనా కావాలని ఎవరైనా అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే ఆ అపోహలను నమ్మబాకండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా నిశ్చింతగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత మాది. మేము చేస్తున్నాం, చేసి చూపిస్తాం. ఇంత పీక్ డిమాండ్ కూడా తట్టుకొని నిలబడటానికి కావాల్సిన ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థలను కూడా మీరు కల్పించినటువంటి ఇబ్బందుల్లోంచి కూడా బయటకు వచ్చి ఆ పరిస్థితులు కూడా మేము ముందుగానే లెక్కేసుకొని దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మేము చేసుకొని ప్రజలకి రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. అట్లాగే మీకు తెలుసు, మొన్న తాడిచెర్లకు సంబంధించినటువంటి కోల్ బ్లాక్ సంబంధించి కూడా కోల్ మంత్రి గారిని కలిసి వచ్చాం. అట్లాగే పవర్ సంబంధించినటువంటి మంత్రి గారిని కూడా కలిసి వచ్చాం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారితో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువంటి పవర్ ప్రాజెక్ట్స్ సంబంధించిన కోల్ ప్రొడక్షన్ కానీ లేకపోతే పవర్ సంబంధించిన ఇతరత్ర దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోలరైజేషన్ కోసం కూడా మేము చేయాలనుకున్నటువంటి విషయాలు వారందరితో చర్చించడం, మాకు కావాల్సిన సహాయ సహకారాలు కూడా వారిని అందించవలసిందిగా కోరటం, వారు కూడా సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా, ఆల్టర్నేటివ్ ఎనర్జీని అందించేటువంటి, గ్రీన్ ఎనర్జీని అందించేటువంటి ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కావలసిన ప్రణాళికలన్నీ కూడా తయారు చేసుకుంటున్నాం. కొద్ది రోజుల్లోనే పవర్ పాలసీ సంబంధించి కూడా ప్రకటన చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఉదాహరణకి సోలార్ ఎనర్జీ కావచ్చు, హైడల్ పవర్ కావచ్చు, లేకపోతే విండ్ పవర్ కావచ్చు, అట్లాగే పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే సింగరేణి కాలనీస్లో మేము ఆల్రెడీ ఉపయోగించినటువంటి ప్రాంతాలని నిరుపయోగంగా ఉంచకుండా అక్కడ ఏర్పాటు చేసేటువంటి సోలార్ ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ తవ్వి ఉంచినటువంటి ఓబీ కాస్టుల్లో చెరువుల్లాగా తయారైనటువంటి ప్రాంతాలను వాడుకోవటం కోసం పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ని వాడుకోవటం కోసం చేసుకునేటువంటి ప్రణాళికలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియం మైనర్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆల్టర్నేటివ్ పవర్ని అందుబాటులో తీసుకొని రావడం కోసం కొన్ని కార్యక్రమాలని రూపకల్పన చేస్తూ ఉన్నాం. అంటే ఫ్లోటింగ్ సోలార్ సంబంధించి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. వాటిల్లో పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ సోలార్ వాడుకోవటం కోసం ఆల్రెడీ ఒక సర్వే కోసం మేము ఇప్పటికే రిపోర్ట్ కోసం కొంత వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఉన్నటువంటి కెనాల్స్ పైన కూడా, పారుతున్నటువంటి కాలువల పైన కూడా సోలార్ పవర్ కోసం ఏ రకంగా వాడుకోవచ్చు అనే దానిపైన కూడా ఒక స్టడీ చేపిస్తూ ఉన్నాం.
కాలువల పక్కన ఉన్నటువంటి బండ్స్ను కూడా సోలార్ పవర్ కోసం ఏ రకంగా వాడుకోవాలో కూడా మేము ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం. వీటన్నిటి దృష్ట్యా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఒక సర్ప్లస్ పవర్గా ఉండేటువంటి రాష్ట్రంగా మారటమే కాకుండా గ్రీన్ ఎనర్జీని అందించేటువంటి ఒక మోడల్ రాష్ట్రంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చిపోతున్నాం. ఇది మీ అందరికీ నేను ఇచ్చేటువంటి సమాచారం. రోజువారీ సరే మేము ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన దగ్గర నుంచి రోజువారీ వాడకానికి సంబంధించిన లెక్కలు చెప్పడమే కాకుండా గ్రాఫ్ను కూడా నేను మీడియా వ్యవస్థలకి సంస్థలందరికీ అందించదలుచుకునే మీ ముందుకు వచ్చాను. దీనికి సంబంధించి కంపారిజన్ స్టేట్మెంట్ బ్లూ అండ్ రెడ్ లైన్ ఇచ్చి మేము వచ్చిన తర్వాత 2024లో బ్లూ లైన్ 2023 రెడ్ లైన్తో సహా పూర్తి సమాచారాన్ని దీనిపైన తయారు చేశాం. వీటన్నిటిని మీకు కూడా ఆ గ్రూప్లో పంపించే ఏర్పాటు చేయబోతాం సాఫ్ట్ కాపీని. దయచేసి అందరూ దీన్ని విరివిగా వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఇది పవర్ సంబంధించి. సో ఇంత చక్కగా స్పష్టంగా కేవలం మా మంత్రివర్గమే కాకుండా యావత్ మంత్రివర్గం అంతా కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్ర మంత్రివర్గ సహచరులు అందరూ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలకి కరెంటు పైన ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. వాటితో పాటు మా ఉద్యోగ వ్యవస్థ కూడా సీరియస్గా దీనిపైన దృష్టి సారించి గవర్నమెంట్ ఇచ్చేటువంటి డైరెక్షన్ని అమలు చేయడం కోసం పిన్ పాయింట్గా ముందుకు పోతా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా నిశ్చింతగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నెంబర్ 1. నెంబర్ 2 మా ఏ నియామకాల గురించి నేను మళ్ళీ వస్తాను. ముందుగా మనం పవర్ సరఫరా అనేది ప్రధానమైనటువంటి అంశం కాబట్టి ప్రజలకి అది ఇబ్బంది లేకుండా మీకు ఇచ్చేటువంటి సమాచారం వచ్చారు. దీంతో పాటు ఇంకా మిగతావి కూడా ఉన్నాయి కొన్ని, అవి కూడా అన్నీ అయిపోయిన తర్వాత గృహజ్యోతి సరే మేము విద్యుత్ సరఫరా చేస్తున్నాం. సరఫరాతో పాటు 200 యూనిట్లు సంబంధించి రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు గ్యారంటీ సంబంధించి 200 యూనిట్ వరకు 200 యూనిట్ల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం. దీన్ని మీ అందరూ తెలిసి మీ అందరి సమక్షంలో ఇక్కడ నుంచే లాంచ్ చేశాం 27వ నాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా దీన్ని